Hello guys, welcome back to our channel Katie and Korea. మొత్తం క్రాబ్స్ చేపలు అన్ని అవే ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని పెద్ద పెద్ద చేపలు, పెద్ద క్రాబ్స్ ఉన్నాయి. కేజీ లెక్క అమ్ముతారు. అండ్ చూడండి ఈ ఫిష్ పాము లెక్కనే ఉంది కదా ఈ చేప. హలో హాయ్ హాయ్ థ్యాంక్ యూ. ఓ ఇదేంటి మస్తు పెద్ద ఉంది. ఇది ఇంత ఉందంట, నర చేతి కన్నా పెద్ద ఉంది ఇది. ఇక్కడ చూడండి, ఇది కూడా నాచు సముద్రం చివరిలో ఉంటుంది, అంటే కింద ఉంటుంది. ఇలా నీట్ గా పెట్టారు. ఇంత పెద్ద ఆక్టోపస్ నేను ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది చేప. హాయ్ 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 హాయ్. ఇవన్నీ ష్రింపే. ఆక్టోపస్ పచ్చడి, చిన్న చిన్న బుడ్డి బుడ్డి క్రాబ్స్, జప్చీస్ ఇవి మనం తినొచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ ఫ్రైడ్ వెజిటేబుల్స్ ఉంటాయి. ఇక్కడే కూర్చొని తినొచ్చు. సో ప్రతి రెస్టారెంట్ కి పక్కన ఇలాంటి టేబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇంత పెద్ద ఆయిల్ దాంట్లో వేస్తున్నారు వేడివేడిగా. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి ఇన్ కొరియా. ఇప్పుడు బ్లాగ్ ఏంటి అంటే, ఇప్పుడు అయితే మేము పోహాంగ్ లో చాలా ఫేమస్ అయిన ఒక ఫిష్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాము. సో లోపలికి వెళ్తే ఎక్స్ప్లోర్ చేద్దాము. లోపలికి వెళ్ళి, ఇది ఆల్మోస్ట్ చాలా పెద్దది. ఇక్కడ నుంచే కొరియా మొత్తం సప్లై అవుతుంది ఫిషెస్ అన్ని. టాక్ అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు, బట్ మీకైతే చెప్తున్నాను నేను. ఇప్పుడు మేమైతే ఆ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది చాలా ఓల్డ్ అండ్ ఓల్డ్ ట్రెడిషనల్ ఫిష్ మార్కెట్. బయట ఎండ ఉంది ఫ్రెండ్స్. పదండి. జుక్తో కదా ఈ ఫిష్ మార్కెట్ పేరు వచ్చేసి జుక్తో పోహాంగ్ జుక్తో ట్రెడిషనల్ మార్కెట్. చాలా కష్టపడ్డా ఫ్రెండ్స్. పర్లేదు, మీకోసం ఆ కష్టం ఇట్స్ ఓకే. సో ఇక్కడ మా అంబ్రెల్లా మ్యాన్, మా ఆయనతో నేను. సో ఇది దాని ఎంట్రన్స్. ఇలాంటివి 4 గేట్స్ అయితే ఉంటాయి. సో మేమైతే ఒక గేట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ అన్ని ఫ్రీ పార్కింగ్. ఇక్కడ అన్ని రోడ్ పక్కనే మనం పెట్టుకోవచ్చు. ఇంత వేడి వేడి అంటే బయట ఫుల్ ఎండ కొడుతుంది. ఆల్రెడీ టైం 9 అవుతుంది. లోపల చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఇవన్నీ ఫ్రెష్ డోనట్స్. నిజంగా బోండాలు లెక్క ఉన్నాయి, కానీ బోండాలు కావు, డోనట్స్. ఇదేంటి సముద్రంలో దొరికేది, కానీ ఇది చాలా హెల్దీ అంట సీవీడ్. ఇదేంటి జెల్లీ, కానీ ఇది చూడు అసలు సముద్రంలో మొలిచే, కింద అడుగుల్లో మొలిచే చెట్టు. ఎంత ఫ్రెష్ గా ఉంది ఇది. చేపలు పింక్ చేప ఉన్నాయి, అన్ని చేపలు ఉన్నాయి. ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి. 500 నేను మనీ ప్లాంట్స్ తీసుకుందాం. 500 అన్నది. అవి తీసుకుందామా? అండ్ ఇక్కడ బొమ్మలు కూడా ఉన్నాయి, మన జాతరలో ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ. షెల్స్ డ్రెస్సులు ఉన్నాయి ఇక్కడ. అవును, ఎంత ఫ్రెష్ ఉన్నాయి. ఒక్కొక్కటి పెద్ద పెద్దవి. చాలా పెద్ద పెద్దవి, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి పీచ్ లో. ఇవి చూడండి, ఇవన్నీ గింబాప్, డిఫరెంట్ స్టైల్ గింబాప్స్, సూసి అవన్నీ ఉన్నాయి. టమాటాలు, ఆపిల్స్. అండ్ ఇప్పుడైతే బ్లాక్ గ్రేప్ సీజన్. ఇప్పుడు కొంచెం చాలా చీప్ గా దొరుకుతాయి మనకి. మస్తు క్యూట్ గా ఉన్నాయి చూడడానికి కూడా. ఈ మార్కెట్ లో అయితే మనకి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంట్లో కావాల్సినవి ఈ ఐటమ్స్ మనకు దొరుకుతున్నాయి. అయితే ఇక్కడ మనకు అన్ని వెజిటేబుల్స్ కనిపిస్తాయి కదా. సో ఇప్పుడు మెయిన్ మార్కెట్ లోకి అయితే వెళ్దాము. అక్కడ అంతా సీ ఫుడ్ అయితే ఉంటుంది, చాలా ఫ్రెష్ గా ఉంటుంది సీ ఫుడ్. మనకి ఓన్లీ ఫిష్ మాత్రమే తెలుసు. నాకు మాత్రం ఇండియాలో ఎక్కువ ఫిష్, ష్రింప్ మాత్రమే తెలుసు. బయటికి వచ్చాక దాంట్లో ఇన్ని వెరైటీస్ ఫిషెస్ ఉంటాయా, ఇన్ని ష్రింప్స్ ఉంటాయా, ష్రింప్ లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయా, ఆక్టోపస్ అన్ని ఉంటాయి అక్కడ. మనం మీకు అన్ని లైవ్ లో చూపిస్తాను. ఈ మార్కెట్ లో ఏమేమి దొరుకుతాయో, ప్రైజెస్ కూడా చెప్తాను ఎంతలో ఉన్నాయో. చూడండి ఎంత పెద్ద క్రాబ్ ఉంది. హే క్రాబ్ మామా, హాయ్. హలో
హలో హలో ఎంత పెద్దగా ఉన్నాయి కట్టేసారు వీటి కింగ్ క్రాబ్స్ ఇవన్నీ. సో వెనకనే రెస్టారెంట్ కూడా ఉంది. సో ఇక్కడ మనం పట్టుకొని వాళ్ళే కుక్ చేసి ఇస్తారు మనకి. సో ఇక్కడ ప్రైజెస్ కూడా ఉన్నాయి. వావ్, ఒక్కొక్కటి ఇంత ఉన్నాయి. 6,000, 7,000, 8,000 ఉన్నాయండి ఒక్కరే. ఇటు చూడు ప్రైజెస్ ఇండియన్ కరెన్సీలో. ఇక్కడ మాత్రం చూడ 80,000, 100,000, 130,000 అలా ఉన్నాయి. కానీ చాలా పెద్ద పెద్ద క్రాబ్స్. ఇవన్నీ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి, అంటే బతికే ఉన్నాయి. ఐ వాంట్ టచ్ చేసా. హాయ్ 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 సెకండ్ కప్. అండ్ ఇవి కూడా భలే ఉన్నాయి అసలు. ఇవి ఏంటో ఇవి చెప్పేనా కాదంట మా తయ్య చెప్పింది. మ్యాంటా షిమ్స్. వీటి మీసాలు భలే ఉన్నాయి పెద్ద పెద్దగా. ఒక్కొక్కటి ఇంత పెద్ద ఫిష్. ఇడా జాయింట్ ఫిష్. ఎంత పెద్దగా ఉంది. ఇవి అన్నమాట పెద్దవి. ఇవి ఇంకొంచెం చిన్నవి, ఇంకొంచెం చిన్నవి. అన్ని సైజ్ ప్రకారం సపరేట్ పెట్టారు. ష్రిమ్స్, లాబ్స్టర్స్. వీటి కట్టేశారు. ఇక్కడ స్విమ్ చేస్తున్నాయి. పాపం వీటికి తెలియవు, ఎవరైనా కొంటే వీటి ప్రాణాలు పోతాయని. ఇక్కడ చూడండి రెస్టారెంట్ లోపల కొత్త షాప్ ఇది. ఇదేంటి మస్తు పెద్ద ఉంది. ఇది ఇంత ఉంది అంట, నర చేతికన్నా పెద్ద ఉంది. ఇది కట్ చేసేసారు. అండ్ ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది చేప. అండ్ ఇక్కడ అన్ని పడుకున్నాయి ఇవి. లేకండి ఇంకా మీకు తెల్లారలేదా? ఇది చూడండి అసలు తొండ లెక్కనే ఉంది ఇవి. అండ్ షెల్స్ కూడా తింటారు ఇక్కడ, అది లోపల ఉంటుందని. ఇవన్నీ పడుకున్నాయి. ఇంత పెద్ద పెద్ద చేపలు. దాని నాలుక చూడు. అరే నాలుక. తయ్య పాప ఎగ్జైట్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా ఇవే ఉన్నాయి మొత్తము. ఈ మార్కెట్ మొత్తం ఇవే ఉన్నాయి. చేపలు. కానీ ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇవి. పింక్ ఇవేవో మాట్లాడుతున్నాయి. హలో. అండ్ ఇక్కడ చూడండి మనకు కావాల్సిన ఏమన్నా ఉంటే ఇలా, మనకి ఏదైనా నచ్చితే ఇలా బతుకున్నవే ఇవి కేజీ లెక్క అమ్ముతారు. అండ్ కుక్ చేసి పెడతారు మన ముందే, ఎలా కావాలంటే అలా. సో ఇది కేజీ ఉందా? ఇది ఒకటి ఎంత? అది $100 అంట. అమ్ముతున్నారు వెయిట్ ప్రకారం. సో ఇలా కుక్ చేసి పెడతారు. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అక్కడ అతను. సో ఇక్కడ ప్రైజెస్ కూడా ఉన్నాయి. మార్కెట్ మొత్తం క్రాబ్స్, చేపలు అన్ని అవే ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని పెద్ద పెద్ద చేపలు, పెద్ద క్రాబ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక గల్లీ ఉంది. ఈ గల్లీలో చూద్దాం ఏమేమి ఉన్నాయో. అదే ఆ ఏరియా మొత్తం క్రాబ్స్ ఉంటాయి. ఈ ఏరియాలన్నీ చిన్న చిన్నవి ఉంటాయి. ఏమన్నా చేపలు ఇవన్నీ ఉంటాయి. సో వీళ్ళు ఇక్కడే కుక్ చేసి ఇస్తారు ఫ్రెండ్స్. ఇలా రెస్టారెంట్స్ ఉన్నాయి, లోపల వెళ్ళి కూర్చొని తినొచ్చు మనము. చూడండి ఈ ఫిష్ పాము లెక్కనే ఉంది కదా ఈ చేప. వామ్మో, ఇవన్నీ పడుకున్నాయి. స్లీపింగ్ చేపలు. ఎక్వేరియం, అన్ని బుట్టలలో ఎక్వేరియం లెక్క పెట్టేశారు. ఇవి బయటికి వెళ్ళకూడదని చెప్పి వీటికి కట్టేశారు, బంధించేశారు. ఇంత చిన్న ఏరియాని కూడా వీళ్ళు భలే మెయింటైన్ చేస్తున్నారు. స్మెల్ కూడా అంత వియర్డ్ గా ఎక్కడ రావట్లేదు. మామూలుగా మన ఇంటి దగ్గర అయితే ఏమైనా చేపల మార్కెట్ అయితే అసలు ఆ స్మెల్ కూడా మనం భరించలేము. ఇక్కడ మాత్రం పర్లేదు, అంత లేదు. ఇది చూడండి, ఇందులో స్నేక్ ఉందా? ఓ చేపనా ఇది? అండ్ బుట్టి బుట్టి చేపలు.
నాకు ఇవన్నీ తీసుకెళ్ళి పెంచుకోవాలని ఉంది. ఆక్టోపస్ ఒకటి క్రాబ్ పెంచుకుందామా? చూడండి ఏమో ఇక్కడ వీళ్ళు వండి పెట్టి పెడతా అంటున్నారు లోపలికి తీసుకెళ్ళి. కానీ ఎలా చూడండి, స్నేక్ లెక్క ఉంది కదా, స్నేక్ లాంటి చేప, స్నేక్ కలరే ఉంది అది. అస్మాత్ నీకేమైనా తినాలని ఉందా? ఏమైనా తింటావా? మన వంటకాలు అయితే ఇది నిజంగా చాలా వేడిగా ఉంది. ఇది ఎర్త్ వామ్స్ లెక్క ఉన్నాయి ఇవి పెద్ద పెద్దగా. చూడండి ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇలా ఫిష్ ని మొత్తం నీట్ గా క్లీన్ చేసి కేజీ లెక్క ఇస్తారు. అండ్ ఇక్కడే కట్ చేస్తారు వీళ్ళు, కట్ చేసి ఇస్తారు మనకి. మొత్తం ఫిష్ అంతా ఈజీ లోపల నీట్ గా చేసిస్తున్నారు. ప్రతి ఈ రో అంతా అవే ఉన్నాయి, ఎందుకంటే ఓషన్ పక్కన ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఇదే వ్యాపారం. సో వేరే కంట్రీస్ కి మొత్తం కొరియా అంతా డిస్ట్రిబ్యూషన్ కూడా ఇక్కడ నుంచి జరుగుతుందంట. ఏం గుర్తొస్తుంది అస్మాత్? ఓకే, వెన్ లైఫ్ గివ్స్ టాంజరీస్ కే-డ్రామాలో మనకి ఏసున్ ఇలానే చేపలు అవన్నీ స్క్విడ్ అన్ని క్లీన్ చేసేది ఒక ఎపిసోడ్ లో. ఓరి దేవుడు, ఎంత పెద్ద మార్కెట్, చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ ప్రతి ఒక్కరు ఫిష్ ని ఇలా నీట్ గా క్లీన్ చేసి మరైతే ఇస్తున్నారు కొనుక్కున్న వాళ్ళకి. వామ్మో, ఇంత పెద్ద ఆక్టోపస్ ఉన్నాయి ఇక్కడ, ఇంత పెద్ద ఆక్టోపసా? ఇది మనం ఒక నెల అంతా తింటావా? అండ్ ఇందులో కూడా ఉన్నాయి ఆక్టోపస్, పెద్ద పెద్ద ఆక్టోపస్. ఇది ఇంకా గుండె కొట్టుకుంటూనే ఉంది. బతికే ఉన్నాయా? అండ్ ఇక్కడ చూడండి, ఇది ఇంకో గలీకి వచ్చాము. అన్ని గలీ సేమ్ గా ఉన్నాయి. సో వాటర్ కూడా ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నాయి వీటికి. ఇండో 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 ఏ కంట్రీ అని అడుగుతున్నారు వాళ్ళు. ఇండియా అని వీళ్ళు ఇండో అంటారు. ఇక్కడ చూడండి, క్లీన్ చేస్తున్నానే, క్లీన్ చేసి ఇస్తారు. ఎంత నీట్ గా క్లీన్ చేస్తారు చూడండి. ఇక్కడ చేపని మన ముందే అప్పటికప్పుడే కట్ చేసి నీట్ గా క్లీన్ చేసి కడిగి మరీ ఇస్తారు వీళ్ళు. ఆ కత్తి భలే ఉంది. అలా ఎన్ని చేపలు కావాలంటే అన్ని చేపలు కట్ చేసి నీట్ గా ఇస్తారు. ఇక్కడ మాత్రం ప్రైజెస్ పర్లేదు, రీజనబుల్. అంటే ఈ ఏరియాలో చాలా తక్కువ ఉన్నాయి ప్రైజెస్. అరే కట్టుకుంటున్నాయి. ఇంత పెద్ద మార్కెట్ ఏంటి? ఈ మార్కెట్ లో మొత్తం ఎక్కువ క్రాబ్స్ కనిపిస్తున్నాయి. ఈ సెషన్ మొత్తం క్రాబ్స్ ఉన్నాయి, సీ ఫుడ్. అండ్ ఇక్కడ వెనక అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ముందట ఎక్వేరియం లెక్క పెట్టారు. లైక్ ఇవన్నీ మనకి తీసుకొని వెయిట్ ప్రకారం బిల్ వేసి మనకి అమ్ముతారు. ఇక్కడ రాశారు, ఇక్కడ కేజీకి ఇంత అని. అండ్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఉన్నాయి చేప. ఇది ఒకటి సరిపోతుంది 3 ఫ్యామిలీలకి కదా, ఎక్కువ అవుతుంది 3 ఫ్యామిలీకి కూడా. ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి ఇక్కడ. లోపల రెస్టారెంట్ కూడా ఉంది. సో అక్కడే మనకి కుక్ చేసి ఇస్తారు, తినొచ్చు. ఇక్కడ మోస్ట్లీ చాలా మంది కొరియన్స్ అలానే చేస్తారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ అప్పటికప్పుడే ఫ్రెష్వి తీసుకొని కొని పెడతారు. ఆక్టోపస్ పెద్దదా? వామ్మో, పెద్ద ఆక్టోపస్. దీని ఎగ్స్ అనుకుంటా బయటకు తీసిరు. మొత్తం పిక్క పట్టేస్తుంది. నేను ఇంత పెద్ద ఆక్టోపస్ నేను ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్. దీన్ని మంచి పీస్ చేసుకుని 1 నెల వరకు తినొచ్చు. కట్ చేసేస్తుంది. ఎగ్ తీసింది, గుండకాయ పక్కన పడేసి ఎగరకుండా ఇంకా బతికే ఉంది, అది పోతూనే ఉంది.
వాళ్ళకి ఇలానే తీసేసి నీట్గా కట్ చేసి ఇస్తుంది. ఎవరికి ఇది జూమ్ చేస్తుంది చూస్తున్నా. చూడండి ఎంత నీట్గా క్లీన్ చేసి ఇస్తున్నారు వీళ్ళు. వా బాయిల్ అందులో వేసేసింది, కట్ చేసి అందులో పెట్టేసింది, బాయిల్ అవుతుంది అది. దాని తలలు తీసేసి ఇలా కట్ చేసి ఇస్తుంది. దీని లోపల కూడా ఏదో పీకేస్తుంది. ఓ ట్యాప్ మన ముందే ఇలా నీట్గా క్లీన్ చేసి కట్ చేసి మరీ ఇస్తారు వీళ్ళు. ఎంత నీట్గా కట్ చేసి ఇస్తుంది ఆమె. ఏంటి దీనికి అన్ని మధ్యలో అంటున్నాయి? ఎగ్సా? క్రాబ్ ఎగ్స్ ఎలా ఉంటాయి ఫ్రెండ్స్? ఇది బయటకు వచ్చింది లోపల. లోపలికి వెళ్ళవే. ఇది ఎక్కుతుంది, ఇది ఇంత లేదు, అది ఆల్రెడీ పైన ఉంది, పైకి ఎక్కుతుంది. సో ఇలా స్విమ్ చేసుకుంటూ వెళ్తుందా వాటర్లో క్రాబ్. మిమ్మల్ని అందరిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారే? ఇది చూడు రెడీ ఉంది. ఒక్క క్రాబ్ వచ్చేసి 100 balls అంటే 100K balls అంటే ఒక్కటి 6,000 పడుతుంది మన కరెన్సీలో. 6,600 పడుతుంది క్రాబ్స్. నమస్తే. ఈయన రెస్టారెంట్స్ ఇక్కడ కొనుక్కొని తినండి అంటున్నారు, కానీ ఇవి చూసి తినాలని లేదు ఫ్రెండ్స్, తిప్పేస్తుంది ఇప్పుడే కడుపులో. బిగ్ బిగ్ క్రాబ్, చాలా పెద్ద పెద్ద క్రాబ్, ఒక్కటే స్విమ్ చేస్తుంది ఇది. ఇలాంటి మార్కెట్స్ దగ్గరికి వెళ్తే ప్రైజెస్ చాలా రీజనబుల్ గా ఉంటాయి కంపేర్ టు అదర్ మార్కెట్స్. హోల్సేల్ గా దొరుకుతాయి మనకి ఇక్కడ. మనం కొంచెం బేరం కూడా ఆడొచ్చు, వాళ్ళు తగ్గిస్తారు కూడా ఇలాంటి మార్కెట్లలో. సో ఇక్కడ దొరకని ఐటమ్స్ అయితే ఏం లేవు, ఇంట్లో కావాల్సిన నిత్యావసరాలు అన్ని దొరుకుతున్నాయి. సో ఇక్కడ మనకి వెజిటేబుల్స్ నుంచి ఫ్రూట్స్, ఇంట్లో కావాల్సిన బట్టలు, మీట్, నాన్ వెజ్ అన్ని ఉన్నాయి. మార్కెట్స్లలో చాలా మందికి డౌట్ వస్తాయి వాష్రూమ్స్ ఎట్టాయా లేవా అని చెప్పి. ఎస్, ఇలాంటి వాష్రూమ్స్ ప్రతి గల్లీలో ఉన్నాయి. సో లోపల అయితే వాష్రూమ్స్ చాలా నీట్ గానే మెయింటైన్ చేస్తారు ఇక్కడ. సో వెళ్ళొచ్చు. మీకు ఇక్కడ వాష్రూమ్స్ ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను ఇక్కడ. సో ఇలాంటి మార్కెట్ లో ఇంత నీట్ గా, ఇంత హైఫైగా మెయింటైన్ చేస్తున్నారు వాష్రూమ్స్. అండ్ ఇవి చెట్లు కూడా ఎంత బ్యూటిఫుల్ గా ప్రిటీగా ఉన్నాయి. అండ్ ఈ చెట్టు అయితే భలే ఉంది, అది బ్రష్ లెక్క ఉంది ఈ చెట్టు. ఇదైతే 6,000 అంట. ఇది ఏడ కూర్చుకుంటా, ఏడ పట్టుకెళ్తామా? కూర్చుకుంటుందా? కవర్లో పెట్టిస్తారని. నీకు నచ్చిందా? ఇది బాగుందా? సో మేము ఇది తీసుకుంటున్నాము. చూడ్డానికి చాలా బాగుంది, ఇది క్యూట్ గా తీసుకున్నాము. ఇప్పుడే డబ్బులు ఇచ్చేసి మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తా చూడండి. మా ఆయన ఈయన ఫస్ట్ లో పెట్టుకున్నాడు, నన్ను ఇంట్లోనే భరించడం ఎక్కువ, లాస్ట్ కి ఇక్కడ కూడా భరిస్తాడు నన్ను. ఇద్దరిని పెట్టుకున్నావా? నీకు ఇద్దరు కావాలా? నేను చూడండి చామంతి పూలు ఉన్నాయి ఇక్కడ. చిల్లి, ఓ బుడ్డి బుడ్డి చిల్లి, చిల్లి చామంతి పూలు. ఈ మొక్కలతో మెయిన్ ప్రాబ్లం అంటే ఇక్కడ బాగానే ఉంటాయి, ఇంటికి వెళ్ళాక సరిగా ఉండవు. మాకెప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఈ మొక్కలతో. అండ్ ఇక్కడ చూడండి, ప్రతి షాప్ లో ఏ షాప్ చూసినా గానీ అందరూ ఓల్డ్ పీపుల్, అంటే లైక్ పెద్దవాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ నేచురల్ గా డ్రై చేస్తున్నారు. ఇక్కడ ఇది వచ్చేసి కార్న్ ఐస్ క్రీమ్, కింద కార్న్ వేసాడు, పైన ఐస్ క్రీమ్, స్వీట్ కార్న్. బాగుంది. అంటే మనం తినే ఇవి టేస్టీ ఉంటాయి, అంటే మన ఊరి చేపల్లా ఉంటాయి కానీ చిన్నగా ఉంటాయి పిల్లలు. అండ్ ఇక్కడ చూడండి లేజీ ఫిషెస్ ఇవన్నీ పడుకున్నాయి. అండ్ ఇలా మనకి కట్ చేసి కూడా ఇస్తారు, డైరెక్ట్ గా తినేస్తారు వీళ్ళు కొరియన్స్ సలాడ్ లో.
అండ్ ఈ మాత్రం ఎక్కడికెళ్ళా కనిపిస్తూనే ఉన్నాయి ఈ చేపలు. అండ్ ఈ క్రాబ్ చూడండి ఎంత పెద్ద ఉంది. వా చాలా పెద్ద ఉంది. ఇవన్నీ మనకి ఇలా బాయిల్ చేసి ఇస్తారు. మనకి బాయిల్ చేస్తారు. అండ్ ఇది చూడండి, ఇది భలే స్విమ్ చేస్తుంది. అండ్ ఇది చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి సీ ఫుడ్ లో. ఇది ఆక్టోపస్ వేస్తుంది చూడండి, ఇది ఆక్టోపస్. ఆక్టోపస్ డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఇవన్నీ సీ ఫుడ్ ఇంతగా ఉన్నాయి. ఇవి కూడా తింటారా ఆఖరికి? నేను ఇక్కడ ఆక్టోపస్ పుట్టి పుట్టి ఆక్టోపస్ కదులుతున్నాయి. చిన్న చిన్నవి చూసాము, పెద్ద పెద్దవి చూసాము. ఈ మార్కెట్ లో అన్ని జాతులు చూసాము ఇలా. అండ్ ఈ చిప్పలు కూడా చూడండి, షెల్స్. ఈ షెల్స్ లో కూడా ఉంటుంది మీట్. ఇక్కడ చూడండి, ఇది కూడా నాచు సముద్రం చివరిలో ఉంటుంది, అంటే కింద ఉంటుంది. ఇలా నీట్ గా పెట్టారు. మంచి బాయిల్ చేసుకొని ఉప్కారం వేసుకొని తినాలి, బాగుంటది అనుకుంటా, నాకు తెలీదు. ఇవే కదా మనము చేసింది, పెద్ద క్రాబ్. ఇవన్నీ ఆల్ చిప్పలు. ఇవి బాగుంటాయి ఫ్రెండ్స్. మేము ఒకసారి నూడిల్స్ ట్రై చేసాం రీసెంట్ గానే. ఇప్పుడు అన్ని డ్రై ఫిషెస్, ఎండు చేపలు. ఇవన్నీ డ్రై ఫిష్ దగ్గర కొంచెం స్మెల్ వస్తుంది, బట్ వీళ్ళు కొంచెం చాలా హైజీన్ గానే మెయింటైన్ చేస్తున్నారు. ఇవన్నీ చేపలు. ఇవన్నీ చాలా హెల్దీ ఫ్రెండ్స్. వీళ్ళందరూ తింటారు కొరియన్స్. ఇవేమో మనకి పోవు. సీవీడ్ అవి, పాచి. ఇవన్నీ కిమ్చీస్, నాన్ వెజ్ కిమ్చీ, ఫిష్ కిమ్చీస్. ష్రింప్లు ఇవా వండినావా? మా ఆయనకి ఇలాంటి చేపలతో నాకు కర్రీ చేసి పెడతా అన్నాడు ఫ్రెండ్స్. ఎలా ఉంటుందో. దీని ఫ్యాన్ బాగుంది. పాపం చనిపోయినాయి, ఇవన్నీ చచ్చిపోయినాయి, ఎండిపోయినాయి. బొమ్మిడి చేపలు మా మమ్మీ చేసేది, ఇది కర్రీ బొమ్మిడి చేపలు. కానీ స్మెల్ మాత్రం భయంకరంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇక్కడ గ్రీన్ ఆనియన్ కిమ్చి, ష్రింప్ కిమ్చి, పికిల్డ్. అరే తీసుకుందామా? చాలా టెంప్టింగ్ గా ఉంది. అంటే ఫిష్ ష్రింప్ పచ్చడి లెక్కనే ఉంది. సో ఇది తీసుకుంటున్నాం మేము. 5000 అడిగామంటే 300 రూపీస్కి ఎంత వస్తుందో అని. సో ఇది మన కోసమే ప్యాక్ చేస్తుంది. చాలానే చేసింది, నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రై చేసా, నేను కూడా ట్రై చేసా. అది తీసుకొని వండుదామన్నా, డైరెక్ట్ తిన్నా. అస్సలు లేదు. అరే చూడండి ఎంత క్యూట్ ఉన్నాడు. ఎక్కువ తాగితే ఇలా తయారవుతాం ఫ్రెండ్స్. ఎక్కువ తాగండి. కందిపప్పా? సీరియస్, నిజంగా కందిపప్పు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేసీ అండ్ కొరియా. ఇప్పుడైతే మేము కొరియాలో చాలా ఫేమస్ అయిన ఫిష్ మార్కెట్ లో అయితే ఉన్నాము. సో ఇక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. నేను, లిటిల్ తైబా అండ్ మా ఆయన, వీళ్ళ మమ్మీ డాడీ అందరం కలిసి అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇది చాలా బాగుంది. అడ్వెంచర్ ఉంది. What do you like in this market, Taiba? I like so many things. Why? You like crabs? Yes, I do. But crabs are a little scary to me. అండ్ ఇవన్నీ ఫిష్ పచ్చళ్ళు తించి. నేను ఇంతమంది ష్రింప్ తీసుకున్నా. సో ఈ ఏరియా మొత్తము ష్రింప్. అండ్ ఇవన్నీ ష్రింపే. ఆక్టోపస్ పచ్చడి, చిన్న చిన్న బుడ్డి బుడ్డి క్రాబ్స్. ఇది ఏంటి? ప్యాన్ కేక్స్, జప్చీస్. ఇవి మనం తినొచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ ఫ్రైడ్ వెజిటేబుల్స్ ఉంటాయి.
ఇవన్నీ ఫ్రెష్ ఫిష్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడే కూర్చొని తినొచ్చు. సో ప్రతి రెస్టారెంట్ కి పక్కన ఇలాంటి టేబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ రైస్ కేక్స్, కలర్ఫుల్ రైస్ కేక్స్. పండ్ల దుకాణ, ఫ్రూట్ మార్కెట్. సో ఇక్కడ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక పీచ్ చూడండి, ఇది పెద్దగా ఉందో, మంచి అరచేతుంది పెద్దగా. పీచెస్ లో కూడా చాలా వెరైటీస్ పీచెస్ ఉంటాయి. ఇదొక రకం, అదొక రకం, అదొక రకం, అదొక రకం, 4 రకాల పీచెస్. అండ్ ఇక్కడ చిన్న బండి మీద అమ్ముతుంది చేపలు. చూడండి ఇక్కడ కట్ చేస్తుంది, ఇలా కట్ చేసి మన ముందే ఇస్తుంది. అరే పప్పి, హలో హాయ్ హాయ్, థ్యాంక్ యూ. ఇవి చూడండి సిల్వర్ చేపలు. మీకు ఒక క్యూట్ ఫ్రెండ్ చూపిస్తాను. నా ఫ్రెండ్స్ ఇలానే ఉంటారు. పిగ్, పంది 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 పంది. చూడండి ఇవి వాఫిల్ మఫిన్, లోపల కొంచెం స్వీట్నెస్ వేసి ఇస్తారు, బాగుంటుంది టేస్ట్. సో ఈ పిగ్ షేప్ లో ఇచ్చారు, బాగుంది. పిగ్ మఫిన్ క్యూట్ ఉంది, పిగ్ మఫిన్. అండ్ ఇక్కడ చూడండి ఇవన్నీ కొరియన్స్. అప్పుడు ఆ టైంలో మనం కుండలు ఎలా వాడతాము, సో వీళ్ళు ఫర్మెంట్ చేయడానికి ఇలాంటి పెద్ద పెద్ద కుండలు వాడతారు. ఇయ్యో కదులుతుంది, ఇట్స్ మూవింగ్. హాయ్, 안녕하세요. 잠보. 그래, 잠보. 나는 이거는 안 봤어. 그래, 이거 봤어? 아니야. 처음이야? 네. 어, 예쁘다. 그래, 예쁘게. 이거 살아가, 살아가. 이렇게. 왜 움직여? 그래, 살았어. ఇవి ఎట్లా కదులుతున్నాయి చూడండి. ఇంకా వీటికి 이게 바다 속에 ప్రాణం ఉంది. 살았어? ఇది బుడ్డిది కొరియన్ మాట్లాడుతుంది. 감사합니다. బ్యూటిఫుల్ అంటుంది. ముక్కలు వేసినారు. ఇవి చీజ్ ఉంటాయి, ఇవి అయితే ఓన్లీ చీజా. ఇక్కడ ఒక షాప్ ఉంది అండ్ ఇక్కడ దీని లోపల అన్ని సాసేజెస్, చీజ్ అవన్నీ వేసిస్తారు. ఇంత పెద్ద ఆయిల్ దాంట్లో వేస్తున్నారు వేడివేడిగా పెద్దగా. అండ్ ఇవి చూడండి ఉప్పు చేప అంటే ఏదో పెద్ద పెద్ద ఉన్నాయి. వచ్చేసి తగ్గుకి బాగుంది కదా ఇది. అండ్ ఇది బాగుంటది, జప్చీస్ ప్యాన్ కేక్స్, వెజిటేబుల్ ప్యాన్ కేక్స్. ఇన్ని ఫ్యాన్స్ భలే ఉన్నాయి, డింగ డింగ తిరుగుతున్నాయి, వాటిపైన ఈగలు రాకుండా. మార్కెట్ మొత్తం చూసుకొని అయితే బయటకైతే వచ్చేసాము. పెద్ద పెద్ద క్రాప్స్, వామో ఇంత పెద్ద పెద్ద క్రాప్స్, కానీ దాని రేట్ కూడా మామూలుగా లేవు, చాలా పెద్ద పెద్దగానే ఉన్నాయి ప్రైస్ కూడా. సో అలా కాసేపు అయితే మొత్తం తిరిగాము, తీసుకుందాం అనుకున్నాము. ప్రాబ్లం ఏంటంటే మాకు కుక్ చేయడం రాదు, క్రాప్స్ ఎలా కుక్ చేయాలో, అందుకని తీసుకోలేదు. వేరే ఫిషెస్ అవన్నీ ఉన్నాయి కానీ ఇవాళ సాటర్డే, మేము సాటర్డే తినము. అలా అన్నప్పుడు ఎందుకు వెళ్ళారనుకుంటారా, జస్ట్ సరదాగా చూసాము, ఇంకేమైనా నచ్చితే ఇంకేమైనా తీసుకుందాం అనుకున్నాం, బట్ ఏమీ లేవు అక్కడ. సో ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము రిటర్న్ మేము. సో ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోయేది. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఇక్కడ నుంచి డేగుకి 1.5 hours పడుతుంది. The end in Kitty and Korea. యా